హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ కాకరకాయతో పకోడీ టైప్లో ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి మనకి నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం కాకరకాయని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా అయినా కూడా కట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనం పప్పుచారులోకి, రసంలోకి తినచ్చండి. ఇలా ఒట్టిగా కూడా తినచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ బౌల్ రైస్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం అది ఇంకొంచెం యాడ్ చేసుకున్నా కూడా మనకి క్రిస్పీ చాలా ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఇంకా బాగుంటాయండి ఫ్రైస్. చూడండి, నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి శనగపిండి అనేది కాకరకాయకి బాగా పట్టుకోవాలి. అప్పుడే మనకి ఫ్రై చేసినప్పుడు శనగపిండి పట్టుకొని ఉంటుంది. చాలా బాగా వస్తాయండి ఇవి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను 6 to 7 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రైస్కి మరింత టేస్ట్ వస్తుందండి. నేను ఇక్కడ మా ఇంట్లో ఫ్రై చేసుకున్న నువ్వులే ఉన్నాయి, అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటాను. నువ్వులు అనేవి కాల్షియం కదా, పిల్లలకు కూడా ఇస్తే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కాకరకాయ, అవి మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్గా రావాలి. మరి ఎక్కువ ఫ్రై చేసేసుకోకండి, నువ్వులు అనేవి మాడిపోయి టేస్ట్ బాగోదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఫ్రై చేస్తున్నప్పుడే మా పాప నాకు కావాలి అని వచ్చి అడుగుతుందండి. ఇంకొంచెం కాకరకాయ పీసెస్ ఉంటే ఇలా నేను అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి. క్రిస్పీ క్రిస్పీ కాకరకాయ నువ్వులు రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మనం కాకరకాయ నువ్వులు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని మనం ఒక 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు. మా ఇంట్లో ఇవి 2 డేస్కే కంప్లీట్ అయిపోయాయండి. అందరం తినేసాము. చాలా బాగున్నాయని మా పిల్లలు ఇంకొంచెం తిన్నారండి. కవ్వించకే కాకరకాయ అంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.